హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ పిల్లలు ఎక్కువ స్క్రీన్ టైంకి ఎడిక్ట్ అయిపోయి ఉంటే ఈ వీడియో మీకోసం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు నేను ఏమేమి గేమ్స్ కొన్నానో మీకు తెలుస్తుంది. ఇది ఒక ఇంటరాక్టివ్ టాయ్ అండ్ మీ పిల్లలు బాగా ఇష్టపడతారు. మా పిల్లాడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. నాన్న ఇలా పాప్ చేయాలి, పాప్ ఇట్. అయితే ఇదంతా బ్యాటరీస్ వేయాలి. నీకు బ్యాటరీస్ వేసి ఇవ్వనా? సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇది ఒక ఇంటరాక్టివ్ టాయ్. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి, మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. మెమరీ మోడ్ ఆర్ స్కూల్ మోడ్, అది ఇది అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో. ప్లస్ అక్కడ గ్రీన్ బటన్, రెడ్ బటన్స్ వస్తాయి. మనం వాళ్ళు గ్రీన్ బటన్ వచ్చినప్పుడల్లా ప్రెస్ చేస్తూ ఉంటే అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని చూపిస్తూ ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నేను మీషోలో కొనుక్కున్నాను. నాకు వచ్చేటప్పటికి ఇది 300 లోపలే పడింది ఈ ఒక టాయ్ మాత్రం. అండ్ కంటిన్యూస్గా మా పిల్లోడు పొద్దున్నుంచి ఇదే టాయ్తో ఆడుకుంటూనే ఉన్నాడు. అమ్మ పాపిట్ ఇవ్వు అని. మా వాడికి బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇది ఒక మ్యాజిక్ వాటర్ బుక్ అనమాట. వాళ్ళే పెన్ ఇస్తారు. ఆ పెన్ క్యాప్లో మనం జస్ట్ వాటర్ పోసి ఫిల్ చేసి ఇస్తే చాలు. వాళ్ళు మ్యాజిక్ వాటర్ కోసం బొమ్మలు రావడానికి గీస్తూనే ఉంటారు. అండ్ మా వాడికైతే డ్రాయింగ్ కానీ ఏదన్నా రాయడం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ మధ్య. బికాస్ హీఈస్ జస్ట్ 2 years old కదా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు ఎలా రాయాలని. మాకు చూపిస్తున్నాడు కూడా, ఎలా వచ్చింది చూడు డాడీ, నాన్న చూడు, అమ్మ చూడు అని ఎంత ముద్దుగా చూపిస్తున్నాడో చూడండి. నైస్ కన్నా, చాలా బాగుంది. క్లాప్ చేయి. జున్ను క్లాప్స్. జున్ను క్లాప్ చేసుకో. జున్ను క్లాప్. సౌండ్ రాలేదు, పెన్ని కింద పెట్టేసి చెయ్యి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మనం పెంచేటప్పుడు చాలా థింగ్స్ మనం మైండ్లో పెట్టుకొని పెంచాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, సారీ, ఇట్స్ ఓకే అండ్ సెల్ఫ్ అప్రిసియేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇలా చాలా నేర్పించాల్సి వస్తుంది. సో డెఫినెట్గా అది ఈ వయసు నుంచి నేర్పిస్తే చాలా మంచిదని నా ఫీలింగ్. వాడు కూర్చొని ఇదే బొమ్మలు గీస్తూనే ఉన్నాడు. ఇది కూడా నేను యాక్చువల్లీ మీషో నుంచే తీసుకున్నాను. ఇది 4 బుక్స్ వచ్చినాయి నాకు. జంగిల్ బుక్, యూనికార్న్, ఇంకా ఆస్ట్రోనాట్స్, ఇలా చాలా బుక్స్ వచ్చినాయి. ఒక 4 చాలా బుక్స్ ఉన్నాయి. ప్లస్ నేనైతే 4 బుక్స్ కొన్నాను. సో ఇలా జరిగేటప్పుడు మేము మా టీ టైంని జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇది జున్నుకి ఫేవరెట్ టాయ్. బికాజ్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ కదా, ఇవన్నీ సెట్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. అండ్ మన పిల్లలు ఒక్కటే దగ్గర కూర్చొని ఇదంతా సెట్ చేయాల్సి వస్తుంది. నేను ఒక 2-3 టైమ్స్ వాడికి నేర్పించాను. సో ఇప్పుడే నిద్రలేచి వచ్చి మళ్ళీ గేమ్ ఆడతాను అంటే ఇచ్చాను. సో అందుకే నా హెల్ప్ తీసుకున్నాడు ఇక్కడ. కానీ మామూలుగా అయితే నేను అన్నీ మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి వాడికి ఇస్తే ఒక 1 minute 2 minutesలో వాడే పెట్టేస్తున్నాడు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడున్న పిల్లలకి చాలా తెలివి ఎక్కువ. దే ఆర్ వెరీ స్మార్ట్. సో అన్నీ కరెక్ట్గా అన్నీ పెట్టేసి అమ్మ చూడు బాగుందా అని అడుగుతాడు. ఇది కూడా నేను మీషోలోంచి తీసాను. యాక్చువల్లీ నాకు 150 లోపలే పడింది ఇది కూడా. సో ఆల్మోస్ట్ ఇదైతే మంచి ఇంటెలిజెన్స్ పెంచుతుంది. సో ఇలా మోస్ట్లీ నేను ఇంట్లోనే టాయ్స్ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ ఉంటాను. స్క్రీన్ టైం అస్సలు లేకుండా అయితే ఉండము, ఎందుకంటే అప్పుడప్పుడు టీవీ ఆన్ చేయమని కూడా అడుగుతాడు. సో నేను ఒక 1/2 hour 1 hour కోసం టీవీ ఆన్ చేసి మళ్ళీ ఆపేస్తామన్నమాట. అలానే కాదు, మేము బయటికి వెళ్ళి సోషలైజ్ కూడా అవుతూ ఉంటాము. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆర్ చూస్ చేసుకోవడానికి మనం డెఫినెట్గా పిల్లలకి హెల్ప్ చేయాలి. బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాస్త నెమ్మదిగా ఆడుకుంటూ ఉంటే, ఒక దగ్గర కూర్చొని ఆడుకోవడం, లేకపోతే ఇద్దరు కలిసి చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఒక లాస్ట్ 1 year నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. నాకైతే చాలా ఇష్టం ఈ అమ్మాయి కూడా. సో వాళ్ళు హ్యాపీగా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అండ్ మేము ఒక పెద్ద కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ ఒక ప్లే ఏరియా కూడా ఉంది. యాక్చువల్లీ మేము చెన్నైలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా ఈరోజైతే ఎవరు రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 6-7 o'clock అలా వస్తూ ఉంటారు. సో పార్క్లో ఆడేటప్పుడు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. మొన్న ఎవరో ఒక చిన్న అమ్మాయి పైన సీసా పడి బ్లడ్ వచ్చిందంట. మన పేరెంట్స్ మనమే చూసుకోవాలి, మనమే రెస్పాన్సిబుల్గా ఉండాలి. నేనైతే మోస్ట్లీ వాడి పక్కనే ఉంటాను. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది, కానీ మామూలుగా అయితే అందరు చాలామంది పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో ఇది ఈ వీడియో మీకు నిజంగానే నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం నేను డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.